ఆయన బిడ్డలమైన మనము ఆయన సన్నిధిలో ఆరాధించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి స్తుతిస్తూ, దేవుడు మనలను ఈ ఫిబ్రవరి మాసము చివరి వారంలోనికి ప్రవేశపెట్టి ఇంతకాలము తన మహాకృపలో మనను బలపరిచిన దేవునికి ఒక్కసారి చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. ఇక ఉదయకాల సమయంలో మీకు ఒక చిన్న మాటను చదివి తర్వాత నేను వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం చదువుతున్నాను. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమైడాని స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, నీ యొక్క మహిమకు మార్చబడాలని ఆశపడుతున్నాం. నీ పోలికలోనికి మమ్మల్ని తీర్చబడాలని ఆశపడుతున్నాం. నీ స్వరూపంలోనికి రావాలని ఆశపడుతున్నాం. అయ్యా తండ్రి, మా జీవితాలు ఏ విధంగా మార్చబడాలో, ఏ విధంగా నీ స్వరూపంలోకి తీర్చబడాలో అయ్యా తండ్రి, నీ కృపను ప్రభువా అయ్యా తండ్రి మాతో ఉంచి మనం నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆత్మచేత మేము ప్రభువా నీ స్వరూపంలోనికి మార్చబడటానికి సహాయం చేయండి. నీ పోలికలోనికి మార్చబడటానికి సహాయం చేయండి. ఇక ఉదయకాల సమయంలో మీరు మాతో ఉండి నడిపించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఇక్కడున్నటువంటి మీరు ఎంతమంది ప్రభువును అంగీకరించి, ఎంతమంది ప్రభునామంలో బాప్తీసం తీసుకొని, ఎంతమంది ప్రభు యొక్క రక్తమాంసములకు సాదృశ్యమైన బలలో పాలు పొందుతున్నారో ఒక్కసారి చేతులు ఎత్తరా? చాలా సంతోషం. మీ ముఖాలను చూసినప్పుడు చేతులు ఎత్తని కొన్ని ముఖాలు ఏమన్నాయో చెప్పనా? అబ్బో, వీళ్ళు కూడా బాప్తీసం తీసుకొని ప్రభు సన్నిధిలో ప్రభు బలలో ప్రవేశిస్తున్నారంట, వీళ్ళకంటే మేమే బెటరు అన్నట్టుగా చూశారు. కారణం ఏంటో చెప్పనా? కారణం ఏంటో చెప్పనా? దేవుడు మనల్ని సృజించింది, మనకి నూతన ఆత్మనిచ్చింది, నూతనమైనటువంటి మనస్సునిచ్చింది, నూతనమైన ఆలోచనలు పుట్టించింది, నూతనమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తుంది, నూతనమైనటువంటి తలంపులతో మనం నింపుతుంది. కారణం ఏమిటయ్యా అంటే, పోగొట్టుకున్న మహిమను తిరిగి పొందుకోవాలని, పోగొట్టుకున్నటువంటి స్వరూపమును తిరిగి పొందుకోవాలని, పోగొట్టుకున్న పోలికను తిరిగి పొందుకోవాలని మహాదేవుడు నిన్ను నన్ను ఆయన యొక్క రక్తములో కడిగి, ఆయన రక్తములో మనల్ని పవిత్రులుగా చేసి, పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచి, పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించి, శక్తి చేత మనమందరము కూడా ప్రభువు చేత దేవుని యొక్క స్వరూపంలోనికి, దేవుని యొక్క పోలికలోనికి రావాలని ఆశపడ్డాడు. ఆదాము ఆనాడు చేసినటువంటి పాపానికి ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు. దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయాడు, దేవుని యొక్క పోలికను కోల్పోయాడు. దేవుని సన్నిధిలో నిలిచాడే కానీ దేవుని యొక్క ఆత్మశక్తిని అనుగ్రహించలేకపోయాడు. అందుకనే పరలోకము నుండి ప్రభు దిగొచ్చి మనం పోగొట్టుకున్న మహిమను, మనం పోగొట్టుకున్నటువంటి ఆ పోలికను, మనం పోగొట్టుకున్నటువంటి ఆ స్వరూపమును తిరిగి
మనం పొందుకోవాలని ఆశపడిన ఏకైక దేవుడు మన యేసయ్య. ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో నాకు ఆ పోలిక అవసరం లేదు సార్, నేను దేవుని స్వరూపంలో ఉండాల్సిన అవసరం లేదు సార్, నేను కేవలము దేవుని మందిరానికి వస్తాను, దేవుని సన్నిధిలో ఉంటాను, ఏ జీవితం ఎలాగున్నా పర్వాలేదు సార్ అనుకున్న వారికి ఈ వాక్యం ఏం అర్థం కాదు. దేవుని పోలికలో నేను కూడా మార్చబడాలి, దేవుని మహిమలోకి నేను చేర్చబడాలి, దేవుని యొక్క స్వరూపంలోకి నేను తీర్చబడాలి, దేవునితో నేను కలిసి ఉండాలి, దేవునితో నేను నడవాలి, దేవునితోనే జీవించాలి, ఆయన మాట చాలు నా జీవితానికి అనుకున్నవారు జాగ్రత్తగా ఆలోచించేయండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను అదే చెప్తూ ఉంటాను, ఎంతకాలము భక్తి చేసామన్నది కాదు ముఖ్యము, ఎన్ని ఆత్మలు రక్షించామన్నది ముఖ్యము, ఎంతగా దేవునికి దగ్గర అయ్యామన్నది ముఖ్యము, ఎంతగా దేవుని సన్నిధిలో దేవునికి సమీపస్తులుగా ఉంటున్నామన్నది ముఖ్యమో. ఈ మాట మర్చిపోవద్దు. అందుకని ఇక ఉదయకాల సమయంలో నా ప్రేమ దేవుని బిడ్డలారా, అలాంటి అద్భుతమైన పోలిక కలిగిన అద్భుతమైనటువంటి పరిచర్యలో భాగస్థులైన దేవుని స్వరూపం అంటే ఎలాగనే ఉండాలి, దేవుని యొక్క పోలికంటే ఇలా ఉంటే బాగుంటుందని సాటి చెప్పిన ఒక భక్తుని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను ఈ రోజున. బహుశా మనం కూడా ఎప్పుడు విని ఉండనటువంటి భక్తుడు, కానీ ఆంధ్రదేశంలో మహా గొప్ప పట్టణమైన హైదరాబాదులోనికి ఏతించినటువంటి ఒక భక్తుడు, హైదరాబాదు శంషాబాద్ అనేటువంటి ప్రాంతంలో ఉండి అక్కడ నుంచి ఇక్కడైతే మనం పరిచర్య చేయలేము అని చెప్పి అనుకొని నల్గొండ ప్రాంతానికి భువనగిరికి వచ్చినటువంటి ఒక భక్తుని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆయన పేరు ఉండ్రు అనేటువంటి ఆయన. ఈ రోజున కనుక మీరు జనగాం అనేటువంటి ప్రాంతానికి వెళితే జనగాములో ఒక అద్భుతమైన చర్చి కనిపిస్తుంది. ఆ చర్చి పేరు ఉండ్రుపు సెంటినరీ బాప్టిస్ట్ చర్చి. ఉండ్రుపు సెంటినరీ బాప్టిస్ట్ చర్చి, ఆ చర్చి కనిపిస్తుంది. ఏంటా ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఈ చర్చి యొక్క పురాతనమైన బ్యాక్గ్రౌండ్ ఏంటని ఆలోచన చేసినప్పుడు, ఆ చర్చిలో ఎవరు అంత సేవ చేసినటువంటి మహానుభావులని ఆలోచన చేసినప్పుడు నాకు కనిపించిన ఒక వ్యక్తి పేరు అబ్రహాం ఉండ్రు. జాగ్రత్తగా ఆలోచించండి. వాళ్ళ తండ్రి గారు ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు, ఈ ప్రాంతంలో సేవ చేయాలని ఆశపడినప్పుడు, ఈ ప్రాంతంలో ప్రజలను రక్షించాలని ఆశపడి ప్రజల్లో ఎంత చైతన్యం తీసుకురావాలని ఆశపడుతున్న సమయంలో అనుకోకుండా తండ్రి గారు అయినటువంటి హెన్రీ ఉండ్రూప్ అనేటు ఆయన అనుకోకుండా చనిపోయాడు. చనిపోతే భార్య తన బిడ్డలను పెట్టుకొని ఇక్కడే ఉంటూ ఇక్కడే సేవ చేయాలని ఆశపడి ఇక్కడే కొనసాగుతున్న సమయంలో ఎందుకనో ఉండలేకపోయింది. వెంటనే ఆమె మరలా రష్యా దేశానికి వెళ్ళిపోయింది. ఆమె రష్యాలో పుట్టినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఉండ్రు అనే ఆయన కూడా రష్యా దేశస్థుడు. ఆ సమయం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి అబ్రహాం ఉండ్రు అనే ఆయన ఆ దేశంలో నుండి ఈ దేశానికి వెళ్ళాలి, ఏదో ఒక విధంగా ఈ దేశంలో సేవ చేయాలి, మా తండ్రికి సాదృశ్యమైనటువంటి సేవను అక్కడ నేను చూపించాలి, మా తండ్రిలాగా నేను బ్రతకాలి అనుకున్నాడు. 17వ ఏటనే ప్రభువుని అంగీకరించి 17వ ఏటనే బాప్తిసం తీసుకొని 17వ ఏట దేవుని పరిచర్య నిమిత్తమై ఒక మంచి కాలేజీలో చేరి బైబిల్ని పఠించినటువంటి మహా గొప్ప భక్తుడు. ఇప్పుడు చెప్తున్న జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని సన్నిధిలో నువ్వు నేను బ్రతకటానికి, దేవుని సన్నిధిలో నువ్వు నేను ఉండటానికి, దేవుని సన్నిధిలో నువ్వు నేను రక్షణ పొందటానికి, దేవుని సన్నిధిలో నువ్వు నేను బాప్తిసం తీసుకోవడానికి వయస్సుతో సంబంధం లేదని సాటి చెప్పినటువంటి మహాభక్తుడు అబ్రహాం ఉండ్రు. 17వ ఏటనే బాప్తిసం తీసుకున్నాడు. అయితే దేవుని యొక్క పరిచర్యలో చేయాలి, ఏదో ఒక విధంగా నా తండ్రి చేసినటువంటి సేవను కొనసాగించాలనుకొని ఆయన బైబిల్ కాలేజీకి వెళ్ళి బైబిల్ కాలేజీలో చదివి బైబిల్ కాలేజీలో పట్టుభద్రుడై, ఆ పట్టుభద్రుడైన సమయంలోనే ఆయనతో పాటు చేస్తున్నటువంటి సేవ చేస్తున్నటువంటి చదువుతున్నటువంటి ఒక ఆమె యానా అనేటువంటి ఆమెను పెళ్లి చేసుకొని వారిద్దరూ కలిసి అక్కడ కొంతకాలం సేవ చేద్దామనుకుంటే
దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా లేదు, నువ్వు ఇక్కడ సేవ చేయటం కుదరదు, నువ్వు దేవుడిచ్చిన దర్శనం ప్రకారంగా నువ్వు మరలా భారతదేశానికి వెళ్ళిపోవాలి, నీ తండ్రి కొనసాగించినటువంటి సేవను నువ్వు కొనసాగించాలని ఆశపడితే ఎవరు చేయలేని సాహసం చేసినటువంటి మహా గొప్ప భక్తుడు ఉండ్రు, అబ్రహాము ఉండ్రు. మీరు అనుకుంటున్నారేమో సేవ అంటే సాహసము, సేవ అంటే కత్తి మీద సాము లాంటిది, సేవ అంటే అనేక మందిని పెడుతున్నటువంటి అనేకమైన ఇబ్బందులకు గురి అవుతున్న దేవుని కొరకు నిలబడాలని ఆశ కలిగినటువంటి సేవ చేసినటువంటి వాడు అబ్రహాము ఉండ్రు. అనుకున్నాడట, దేవుని యొక్క దర్శనం వచ్చిందట, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడట, నేను మరలా తిరిగి సౌత్ ఇండియాకి వెళ్ళిపోవాలి అనుకున్నాడట. ఎక్కడికి? సౌత్ ఇండియాకి వెళ్ళిపోవాలనుకున్నాడట. సౌత్ ఇండియాకి వెళ్ళిపోవాలనుకుంటే ఆయన వెళ్ళాలనుకున్నాడు, కానీ వాస్తవానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. ఆయన దగ్గర డబ్బులు లేవు, ప్రయాణానికి ఖర్చులు కూడా లేవు. భార్యతో చెప్పాడట, అమ్మ మనం వెళ్ళాలనుకుంటున్నాము, మన దర్శనం దేవుడిచ్చాడు, కానీ మనం ఆగిపోతే కష్టం అవుతుంది, కానీ మనం వెళ్ళటానికి కూడా కనీసం మన చేతి ఖర్చులకైనా లేకుండా పోయి, ప్రయాణ ఖర్చులు లేకుండా పోయి ఏం చేద్దామన్నాడట. వెంటనే యానీ అందట, అయ్యా దేవుని నమ్ముకున్నాం, దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నాం, మనం కాలినడకనైనా వెళ్ళిపోదాం అనుకుని ఇద్దరు కాలినడకన ఆ యొక్క రష్యా దేశము నుండి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఇండియా దేశానికి వచ్చారు వాళ్ళు కాలినడకన. ఎక్కడ? ఏంటండి? రష్యా దేశము నుండి కాలినడకన ఆఫ్ఘనిస్తాన్ మీదుగా పడి వారు శంషాబాద్కు వచ్చారు. దేని మీద? కాలినడకన. జాగ్రత్తగా ఆలోచించండి. మనకున్నటువంటి దరిద్రం ఏంటో చెప్పనా? ప్రభు నమ్ముకున్న వారమే, కానీ కొంచెం శ్రమ పడటానికి ఏమాత్రం ఇష్టపడని మనుషులం మనం. కొంచెం శ్రమను ఓర్చుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని మనుషులం, కొంచెం కష్టాన్ని కూడా ఏమాత్రమో ఇష్టపడినటువంటి మనుషులం. కానీ పరలోక రాజ్యము మాత్రం మనకు కావాలి, మహిమ కావాలి మనకు. దేవుని రాజ్యంలో ఉండటానికి, దేవుని యొక్క స్వరూపంలో మార్చబడాలని ఆశ అయితే ఉంది, కానీ కొంచెం శ్రమను కూడా ఓర్చుకోలేనటువంటి దుస్థితిలో ఉండిపోయాం. స్వరూపము లేని దేవుడు నీకు స్వరూపమును ఇవ్వాలని ఆశపడితే ఆ స్వరూపాన్ని నువ్వు పొందుకోలేకుండా, నీ జీవితాన్ని మార్చుకోకుండా దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నావు, కానీ ఏమాత్రము కూడా భయము లేకుండా బ్రతుకుతున్నావు అంటే నువ్వు ఆలోచించాల్సిన సమయం ఆసన్నం అనేది దేవత దేవుడు సెలవిస్తున్నాడు. ఆ ఉండ్రు ఆ కాలు నడకన 3 సంవత్సరాలు నడిచారట. ఎక్కడికి? హైదరాబాద్, శంషాబాద్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అది మన ఏరోడ్రామ్ ఉన్నటువంటి ప్రాంతం, అంటే విమానాశ్రయం అక్కడ ఉంది. అక్కడికి నడుచుకుంటూ వచ్చారట. ఎంత భయంకరమైన కష్టమో మీరు చూడండి. నేను దాని గురించి ఆలోచన చేసినప్పుడు సుమారుగా 27,000 కిలోమీటర్లు నడిచారు వాళ్ళు. ఎన్ని కిలోమీటర్లు? ఆశ్చర్యం వేసింది నాకు. ఫ్లైట్లో రాలే, షిప్లో రాలే, బస్సులో రాలే, బైక్ మీద రాలా, వారు కాలినడకన నడుచుకుంటూ వచ్చారు. ఒకసారి ఆలోచించేయండి. దేవుని స్వరూపంలో మార్చబడాలంటే ఇటువంటి సాహసాలు చేసిన వారి చరిత్రలో మిగిలిపోతున్నారు, దేవుని సన్నిధిలో నిలిచిపోతున్నారు. దేవుని సన్నిధిలో నిలిచిపోతున్నారు, దేవుని మహిమకు పాత్రులవుతున్నారు. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నీవు కూడా ఆ మహిమలో పాలు పొందాలి, నువ్వు కూడా చరిత్రలో మిగిలిపోవాలి, నువ్వు కూడా దేవుని సన్నిధిలో నిలిచున్న నీవు దేవుని స్వరూపంలోకి మార్చబడాలని ఆశపడుతున్న ఏకైక దేవుడు నువ్వు, నేను నమ్ముకున్న దేవుడు. వాళ్ళు అక్కడి నుంచి శంషాబాద్కు వచ్చిన తర్వాత శంషాబాద్లో పరిస్థితులను చూసినప్పుడు, అయ్యో ఇక్కడ సేవ చేయడానికి మనకేమి ఇబ్బంది, మనకి కష్టమవుతుందేమో, ఇక్కడ పరిస్థితులు ఏమో అనుకూలంగా లేవనుకొని ఇద్దరు కలిసి అలాగ కాలినడకన నడుచుకుంటూ నల్గొండ జిల్లా భువనగిరికి వచ్చారట. నేను చెప్తున్నది చరిత్ర, ఇది సోది కాదు, ఇదేదో కాకంబుల్ స్టోరీ కాదు, మీకు చెబుతుంది చరిత్ర. ఉండ్రు ఆ యొక్క భువనగిరికి వచ్చిన తర్వాత ఆ భువనగిరిలో ముస్లిమ్స్ అందరూ ఆయన అటాక్ చేయాలని ప్రయత్నం చేశారట.
అటాక్ చేయాలని ప్రయత్నం చేశారట. వెంటనే ఆ నైజాం రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న ప్రజలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము రష్యా దేశం నుంచి వచ్చాము, ఇదిగో ఈ విధంగా సేవ చేయడానికి మేము వచ్చాము, మేము ఇక్కడ ఉండాలంటే కష్టం అవుతుంది, ఏదన్నా మాకు కొంచెం హెల్ప్ చేయండి అయ్యా అన్నాడట. అప్పటికే 3 సంవత్సరాలు కాలినడకన వచ్చి 3 సంవత్సరాలు తెలుగు నేర్చుకొని తెలుగులో ఒక మంచి ఉన్నతమైనటువంటి ఒక తెలుగువాడిలాగా మాట్లాడి తెలుగువాడిలాగా వాక్యం బోధించి తెలుగువాడిలాగా బ్రతుకుతున్నటువంటి ఆ ఇద్దరిని చూసినటువంటి ఆ రాజు, నిజాం ప్రభు అంటారు, ఆయన అనుకున్నాడట, ఇటువంటి వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది దేశానికి అనుకున్నాడట. అయినా ఏమన్నాడంటే, భువనగిరిలో మీకు ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నా నేను ఏమి చేయలేను, కానీ ఒక్క మాట సెలవిస్తాను, లేదా ఒక్క మాట చెప్తాను, మీకు ఇష్టమైతే మీరు జనగాంకి వెళ్ళండి అని చెప్పాడట. మీకు సెక్యూరిటీ మొత్తం పంపిస్తాను, సెక్యూరిటీతో మీరు జనగాం వెళ్ళండి, అక్కడ ఏ ఇబ్బంది ఉండదు అంటే వాళ్ళు ఇద్దరు కలిసి మళ్ళీ కాలినడకన జనగాం వచ్చారట. జనగాం ఇప్పటికీ ఇదే చెప్తున్నా, జనగామలో ఇప్పుడు సెంటినరీ బాప్టిస్ట్ చర్చి, అదే చెప్పాను, ఉండ్రూపు సెంటినరీ బాప్టిస్ట్ చర్చి, అది అక్కడ కట్టబడినటువంటి ఆ చర్చి ఈ రోజు కూడా స్థిరస్థాయిగా నిలిచిపోయింది, స్థిరమైనటువంటిది చర్చిగా ఆ యొక్క సంఘముగా ఉండిపోయింది. కారణం ఏమిటంటే అక్కడికి వచ్చిన తర్వాత వారిద్దరూ సేవ చేయటం ప్రారంభం చేశారు. ఎక్కడికి వచ్చి? జనగాంకి వచ్చి సేవ చేయడం ప్రారంభం చేసిన తర్వాత వారు సేవ చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళ కుమార్తె ఒక ఆమె చనిపోయింది మలేరియా జబ్బుతో. చనిపోతే అనుకున్నారట, ఏంటో ఇక్కడికి వచ్చాము, భాష వచ్చినా బంధువులు ఎవరు కాలేకపోతున్నారు. అర్థమవుతుందా మీకు? ఏమవుతుందా? భాష వచ్చినా మీకు నేను ఒక విషయం చెప్తాను, ఎప్పుడైనా మీరు ఏ దేశంలోకి వెళ్ళినా లేదా ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా తెలుగు మాట్లాడే వాళ్ళు కనపడితే ఎంత ఆనందం వేస్తుంది కదా, అవునా కాదా? తెలుగు వాళ్ళు వీళ్ళు సొంతోళ్ళు రా, వీళ్ళు మా ఊరోళ్ళు రా, లేదా మా రాష్ట్రపోళ్ళరా, మా తెలుగు ప్రజలు రా అని చెప్పుకునేటువంటి వారు. కానీ ఉండ్రు తెలుగులో మాట్లాడుతున్న ఒక్కళ్ళు కూడా దగ్గరికి చేరలేదట. అలాగా పరిచర్య చేసుకుంటూ ఒక రోజున ఒక పెద్ద మీటింగ్ పెట్టాడట. ఏదైతే అది అవుతుంది, ఏం జరిగినా పర్వాలేదు, దేవుని కోసం మొత్తం స్వరూపంగా మార్చబడాలని అన్నిటిని విడిచిపెట్టి కాలినడకన వచ్చినటువంటి మనకు దేవుడే కనికరిస్తాడు. ఏ విధంగానే సరే ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయాలనుకున్నాడట. మీటింగ్ ఏర్పాటు చేయాలనుకుంటే ఆ మీటింగ్కి ఆ చుట్టుపక్కల వారు అనేక మంది ఆ మీటింగ్కి వచ్చారట. ఏమి తెలియదు, ఏం అర్థం కావట్లేదు, వీళ్ళు ఎందుకు వచ్చారో తెలియట్లేదు. సరే కదా, దేవుని చిత్తమైతే అలాగుంటుంది అని చెప్పేసేసి వెంటనే దేవుని వాక్యం బోధించడం మొదలెసాడట. ఒకే రోజున 3000 మంది రక్షించబడ్డారు. ఆశ్చర్యం వేసింది, అద్భుతం అనిపించింది. చరిత్రహీనుడుగా ఉంటాడేమో అనుకున్నటువంటి ఆ ఉండ్రూపు చరిత్రను మార్చేసినటువంటి శక్తి కలిగిన వాడిగా మార్చబడ్డాడు. 3000 మంది రక్షించబడ్డారు. నేను నిజంగా బాధపడ్డా, అయ్యా నేను ప్రార్థన చేసినా లేదా నేను వాక్యం చెప్పినా కనీసం సంవత్సరానికి ఒక్కరిని కూడా మార్చలేకపోతున్నాను. కానీ ఒక్క సంవత్సరంలోనే 3000 మందిని మార్చిన ఘనత ఆయన కలిగింది కదా, ఎందుకు నాకు కలగలేదు అని చెప్పి నేను బాధపడుతున్నాను. వెంటనే దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, మనుషులకు కావాల్సింది వినటానికి చెవులు కాదు, మనుషులకు కావాల్సింది అర్థం చేసుకోవడానికి మనసు కాదు, మనుషులకు కావాల్సింది ఆచరణలో పెడతానికి అనుభవం కావాలి. ఏంటిదండి? ఏంటిది అనుభవం? ఏ ఆచరణ? ఇప్పుడు మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని చక్కగా వింటాం, ఓకే, దేవుని వాక్యాన్ని చక్కగా చదువుతాం,
ప్రార్థనలు చేస్తాం, కానీ మన మనసు ఏం చేయట్లే, ఆచరణకి నోచుకోట్లా. అవసరమైతే తిరుగుబాటన్నా చేస్తాము, కానీ అవసరమైతే హేళనన్నా చేస్తాము, కానీ అవసరమైతే ఏ విధంగానే సరే నింద వేస్తాము, కానీ ఏం లేదు మనకి. వాక్యాన్ని లోపలికి తీసుకొని ఆచరించే మనసు రావటం లేదు. దేవుడు వాక్యం మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని కదిలిస్తాడని దేవుడు సెలవిచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నేను ఉంటున్నప్పుడు, దేవుని వాక్యము మన హృదయాలను తాగుతున్నప్పుడు మనలో ఏం కావాలో తెలుసా? చలనము కావాలి. ఏం కావాలి? ఏం కావాలండి? ఎక్కడ చలనం? చైర్లో చలనం కాదు కావాల్సింది, హృదయంలో చలనం కావాలి. హృదయంలో చలనం కావాలి. అందుకనే భక్తుడైనటువంటి లూకా గారు ఒక విషయం చెబుతూ అంటాడు. అక్కడ ఒక వచ్చినాన్ని మీకు చదివి వినిపిస్తాను. లూకా సువార్త అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. లూకా గారు రాసినటువంటి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తులను అడిగారట. దేవుని స్తోత్రాలు. ఏమట? జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్లో చెప్పిన మాట, దేవుని వాక్యము పేతురు గారు ప్రకటిస్తూ ఉంటే ఆ జీవితంలో జరిగిన ఒక సంఘటన మీతో చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. అక్కడ అన్నారట వాళ్ళు, అయ్యా హృదయంలో పొడుచుకున్నారట వాళ్ళు. ఎవరు? వాక్యం విన్నా మనం ఏం చేస్తాం? ఎదుటోళ్ళు హృదయాల్లో పొడుస్తాం కదా, చెప్పేవాళ్ళు హృదయాల్లో పొడుస్తాం. ఏమని? ఈ రోజున వాక్యం నా గురించే చెప్పాడు ఈ మనిషి. ఎవరి గురించే? దండం పెడతా, వాక్యం నీ గురించి చెప్పలా. వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మర్చిపోవకు. వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతో చెప్పాల్సిన అవసరత నాకైతే లేదు కదా, నా దేవునికైతే ఉంది. నా దేవుడే మాట్లాడుతున్నాడు. నా దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు, ఇదిగో ఓ మనిషి, ఓ సహోదరి సహోదరుడా, నువ్వు వాక్యం వింటున్నప్పుడు నీ హృదయము పొడవబడిందేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వారి హృదయాలు పొడవబడ్డాయట, వారి హృదయాలు మార్చబడ్డాయట, వారి హృదయాల్లో దేవుని యొక్క సన్నిధి చేర్చబడిందట, వారి హృదయాల్లో దేవుని యొక్క శక్తి కమ్ముకున్నదట, దేవుని యొక్క వెలుగు వారి జీవితాల్లో ప్రవేశించిందట. వెంటనే అన్నారట, అయ్యా ఏం చేయమంటారు మమ్మల్ని? ఇదే అనుభవం ఉన్రూఫ్కి వచ్చింది. అక్కడున్న ప్రజలు వేరు, అక్కడున్న భాష వేరు, ఆయన పెరిగిన వాతావరణం వేరు, ఇక్కడికి వచ్చిన వాతావరణం వేరు. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు కాబట్టి వెంటనే వారు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి, అయ్యా మేము కూడా బాప్తిసం తీసుకొని మేము కూడా యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తాం, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటాము, మాకు కూడా బాప్తిసం ఇవ్వండి అంటే, అది చూసినటువంటి ఉండ్రు చాలా ఆశ్చర్యపోయాడట. అయ్యా మనం వచ్చినటువంటి సేవ వ్యర్థము కాలేదు, దేవుని యొక్క స్వరూపంలోకి మార్చబడాలని ఆశతో వచ్చాము కాబట్టి, మనము దేవుని యొక్క స్వరూపంలో మార్చబడ్డాము కాబట్టి అనేక మందిని దేవుని యొక్క స్వరూపంలోకి మార్చబడాలి. ఇదే మంచి అవకాశము. దేవుడు ఇంతమందిని దేవుని యొక్క సన్నిధికి చేర్చడానికి అవకాశం కల్పించాడు కాబట్టి ఏమైనా సరే సేవలో మనం వెనకాడకూడదని భార్యాభర్తలు ఇద్దరూ ఆలోచన చేసుకొని వారి జీవితాలను దేవునికి అంకితం చేసుకొని ఉన్నారట. ఆ టైంలోనే నిజామా ప్రభువు హైదరాబాదులో ఒక పెద్ద స్కూల్ కట్టాడట. పెద్ద స్కూలు నేటికి ఉంది, దాని పేరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఏ స్కూల్ అండి? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో ఉంటుంది. నిజాం ప్రభు అనుకున్నాడట, ఈ యొక్క స్కూల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉండాలి, రాజుల కుమారులు ఉండాలి, నిజామా ప్రభువుల యొక్క పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ పెద్ద పెద్ద ధనవంతులు చదువుకోవాలి. ఈ ప్రాంతంలో అంత గొప్ప స్కూలు వాళ్ళ కోసమే నేను కడుతున్నానని చెప్పి
వాళ్ళ కోసం ఒక పెద్ద స్కూల్ కట్టాడట. పెద్ద స్కూల్ కట్టాడట. అబ్రహాం ఎందుకో ఆ స్కూలుకు చూసిన తర్వాత, అయ్యా ప్రభువా, వీళ్ళు రాజుల కోసం కట్టారట, రాజుల పిల్లల కోసం కట్టారట స్కూలు, ధనవంతుల కోసం కట్టారట, నేను దేవుని పిల్లల కొరకు ఒక చిన్న స్కూల్ కడతానయ్యా అని చెప్పి ఆలోచన చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలేశాడట. ఆయన చనిపోయిన కూతురు పేరు ప్రిస్టన్. జాగ్రత్తగా ఆలోచించండి. ప్రిస్టన్ వెంటనే అనుకున్నాడట, ఏదో ఒక విధంగా నేను కూడా ఒక స్కూల్ కట్టాలి, అలాంటి స్కూలే కట్టాలి, అలాంటి స్కూలే, అలాంటి మోడల్లోనే కట్టాలి, అలాంటిటువంటి మాదిరి కలిగినటువంటి స్కూల్ని కట్టాలి అనుకొని ఆ స్కూల్ని కట్టడం ప్రారంభం చేశాడట. సుమారుగా 57 ఎకరాలు ఆ యొక్క ప్రాంతంలో కొని, ఆ 57 ఎకరాలు తన యొక్క మిషనరీకి ఉపయోగించుకోవాలి, మిషనరీ స్కూల్స్ పెట్టాలి, మిషనరీ చర్చ్ పెట్టాలి, మిషనరీగా ఉంటూ అక్కడ హాస్పిటల్ కట్టాలని ఆశపడ్డాడట. ఎన్ని ఎకరాలు అర్థమవుతుందా? చరిత్ర చెప్తా మీకు అర్థమవుతుంది. మనోళ్ళ ఎలా ఉంటారు అనే విషయాన్ని కూడా మీకు తెలిసిపోద్ది, అర్థమవుతుంది. సరే కదని చెప్పి 57 ఎకరాలు కొని అక్కడ ఒక హాస్పిటల్ పెట్టాడంట. ప్రిస్టన్ స్కూల్ అనేటువంటి, ప్రిస్టన్ పబ్లిక్ స్కూల్ అనేటువంటి ఒక పబ్లిక్ స్కూల్ని కట్టాడట. మీరు ఇప్పుడు అనుకుంటున్నారేమో ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని కదా. ఇంత డబ్బు అమెరికా బ్యాప్టిస్ట్ అసోసియేషన్ వారు దేవుని యొక్క పరిచర్య నిమిత్తం UNRWA వాడబడుతున్నారు కాబట్టి UNRWA కోసం పంపిద్దామని చెప్పి అమౌంట్ను పంపించారట. ఆ యొక్క కాలేజీ స్కూల్ కడతాం మొదలెచ్చాడు. సేమ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వాళ్ళే కట్టాలని ఆశపడ్డాడంట. అలాంటి స్కూలే కడదామని ఆలోచన చేశాడట. ఆలోచన చేసుకొని తన కూతురు పేర ప్రిస్టన్ హై స్కూల్ అనేటువంటి పేరుతో ఒక స్కూల్ కట్టాడు. సేమ్ నమూనా, సేమ్ మోడల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎలా ఉంటుందో అలాగే అలాంటి మోడల్లోనే ఒక స్కూల్ కట్టాడట. అప్పుడు అన్నాడట, ఇది దేవుని పిల్లలకు కడుతున్న స్కూల్ అన్నాడట. ఎవరి పిల్లలకి? మనమైతే ఈ రోజున తిండి తినకపోయినా దండం పెడతా మీకు పిల్లలారా, దండం పెడతా మీకు. తిండి తినకపోయినా నా కొడుకు కాన్వెంట్లో చదివితే ఎంత బాగుండు అనుకుంటాం కదా, అవునా కదా? చదివించడం తప్పులేదు, చదివించాల్సిందే. మీ పిల్లల్ని కాన్వెంట్లో చదివిస్తారా లేకపోతే ఇంకే స్కూల్లో చదివిస్తారా అనేది కాదు, కానీ పిల్లల్ని మాత్రం చదివించాల్సిందే. పిల్లల్ని మాత్రం ఎందుకో తెలుసా? మీరు అనుకుంటున్నారేమో పిల్లలు చదివిస్తే మాకేం ప్రయోజనం కదా. కొంతమంది అనుకుంటారు పిల్లల్ని చదివిస్తే ఏం ప్రయోజనం, పిల్లలు కనుక స్కూల్ని ఎగ్గొట్టేసేసి ఓ పనికి పంపించామనుకో, సాయంత్రానికి 200 తీసుకొస్తాడు నా కొడుకు. 800? ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనేగా మన పిల్లలందరూ రోడ్డు మీద తిరిగేది, అందుకనేగా మన పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఉండేది, అందుకనేగా మన పిల్లలు సరిగా చదువుకుంది. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకోపోయిన వాస్తవం అదే. చూడండి రోడ్డు మీద ఎంతమంది పిల్లలు చదువుకి వెళ్ళకుండా, చదువుకుండా స్కూల్కి వెళ్ళకుండా, ఏ మాత్రం కూడా కనీసం దేవుని భయం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారో. ఆ ప్రిస్టన్ స్కూల్ తన కూతురు పేర కట్టాడట. కట్టి ఇది దేవుని ప్రజలకు ఏర్పాటు చేశాడట అని చెప్పాడట. ఈ రోజున ఏమైందో చెప్పనా? 57 ఎకరాలు తను కష్టపడి దేవుని బిడ్డలు ఇచ్చినటువంటి సొమ్ముతో అంత అద్భుతమైనటువంటి స్థలాన్ని కొని అక్కడ ఒక స్కూల్ పెట్టి, అక్కడ ఒక హాస్పిటల్ పెట్టి, అక్కడ ఒక చర్చి కడితే ఈ రోజున చరిత్ర ఏంటో చెప్పనా? చర్చి ఒకటే మిగిలిపోయింది. 57 ఎకరాల్లో 51 ఎకరం అమ్మేసేసుకున్నారు. ఎన్ని ఎకరాలు? 51 ఎకరం అమ్మేసుకున్నారు. ప్రిస్టన్ హై స్కూల్ ఇప్పుడు ఈ రోజున గీతాంజలి పబ్లిక్ స్కూల్గా మారిపోయింది. ఏంది అంటే గీతాంజలి పబ్లిక్ స్కూల్ కోళ్ళకి అమ్మేసుకొచ్చుకున్నారు వాళ్ళు. ఎవరు? మనోళ్ళే. అర్థమైందే? ఎవరు? క్రైస్తవులని పేరు చెప్పబడిన వాళ్ళే.
ఇప్పటికీ ఇటువంటి వ్యవస్థ ఉంది. దండం పెడతా దేవుని యొక్క సొమ్మును దగా చేసిన, దేవుని సొమ్ము మీద నీ జీవితాన్ని ఎప్పుడైనా సరే కొంచెమైనా నువ్వు ఏదైనా చేయాలని ఆశించినా, దేవుని యొక్క సొమ్మును పాడు చేయాలని చూసినా, దేవుని యొక్క రాజ్యాన్ని పాడు చేయాలని చూసినా, చివరికి వారి జీవితాలు పాడైపోయాయి. చరిత్ర చెప్పనా, 51 ఎకరాలు అమ్మిన మనుషులు ఈ రోజున చరిత్రలో లేరట. ఎన్ని ఎకరాలు? ఎవరు లేరు? ఇప్పుడు మనం అనుకుంటాం కదా, నేను లేకపోతే ఏంటి నా పిల్లోడైనా తింటాడు కదా, అవునా కదా, కాదా? భలే ఊపుతారు తలకాయలు. దేవుని సొమ్ముని పిల్లోడు తిండో, అసలు ఈ పిల్లోడే ఉండడు. దేవుని సొమ్ము తింటే అర్థమవుతుందా? ఎవరుండరు? నీ పిల్లోడు తింటాడు కాదు, నేను సంపాదించాను కదా, కష్టపడ్డాను కదా అని నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు ఆ సొమ్ము తిన్నవాడి కుటుంబాలనే నాశనం చేసిన చరిత్ర ఉంది. అందుకే చెప్తున్నా, చేతులెత్తి దేవుని సొమ్మును పాడు చేయకండి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న వస్తువులను పాడు చేయకండి. దేవుని యొక్క మందిరాన్ని పాడు చేయకండి. దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే, నా మందిరాన్ని పాడు చేసిన వాడి జీవితాన్ని పాడు చేస్తా. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత అద్భుతమైన హై స్కూల్ ఈ రోజున అమ్మబడి గీతాంజలి పబ్లిక్ స్కూల్గా మార్చబడింది. అక్కడికి వెళ్ళిన ఒక ఆయన చెప్పినటువంటి ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నా. అదేంటంటే, పైన బోర్డు ఉందట, ప్రెస్టన్ హై స్కూల్ అని. ఆ చరిత్ర చదివాడు కదా ఉండ్రు అనేటువంటి ఆయన, దేవుని యొక్క సేవలో వాడబడిన వాడు. ఇక్కడికి వచ్చి ఒక పబ్లిక్ స్కూల్ని కట్టాడు, ప్రజల కోసం కట్టాడు, ప్రభు బిడ్డల కోసం కట్టాడు అనుకొని ఆ బోర్డుని చూసి ఆయన ఆ బోర్డు లోపల ప్రార్థించుకుంటూ వెళ్తున్నాడంట. ఇప్పుడు నేను గనక ఈ లోపలికి వెళితే ఈ లోపల బాగా అద్భుతమైనటువంటి సిలువ కనపడుతుంది, అద్భుతమైనటువంటి దేవుని యొక్క బిడ్డలు కనపడతారు అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ లోపలికి వెళ్ళాడట. ఏ స్కూల్లోకి? ప్రెస్టన్ హై స్కూల్లోకి వెళితే ఆయన చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయాడట, ఆవేదనకు గురయ్యాడట. వెంటనే అన్నాడట, నేను సిలువను కనపడుతుందేమో, యేసుక్రీస్తు కనపడతాడేమో, యేసుక్రీస్తు సన్నిధి కనపడుతుందేమో. ఇది ప్రెస్టన్ హై స్కూల్ అంటే ఉండ్రు కష్టపడి కట్టాడు కదా తన కుమార్తె పేరన, ఈ స్కూల్లో అద్భుతమైనటువంటి పరిచర్య కొనసాగుతుందేమో అని చూస్తే ఆయన లోపలికి అడుగు పెట్టగానే వినాయకుడి బొమ్మ కనపడిందంట ఎదురుగా. ఎవరి బొమ్మ? మన ఇంట్లో బొమ్మలు కనపడతాయిలే. ఏం బొమ్మలు? ఏం బొమ్మలు? మన ఇంట్లో కనపడే బొమ్మలు మామూలు బొమ్మలు కాదు అయ్యి కదా. అందుకని ఒక ఆయన పాట రాశాడు. ఏం పాట రాశాడంటే, గుడిలో ఉండడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. ఎక్కడ? గుడి గోడలలో లేడు దేవుడు, గుడి గుండెలలో ఉన్నాడు చూడు. అర్థమవుతుందా? ఎక్కడున్నాడు దేవుడు? ఆయన ఆశ్చర్యపోయాడట. యేసుక్రీస్తు కనపడతాడేమో, సిలువ కనపడుతుందేమో అని అనుకుంటే చివరికి వినాయకుడు కనిపించాడు. ఏంటి మనుషులు ఇలాంటి వారున్నారా ఈ లోకంలో అనుకొని బాధపడి వెనక్కి తిరిగాడట. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నా ప్రేమ దేవుని బిడ్డలారా, అలాంటి దౌర్భాగ్యపు స్థితి, అలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఎక్కడ కనపడుతుందో అంటే ఆంధ్రాలోనే కనపడుతుంది. అర్థం చేసుకోండి. దండం పెడతా. ఎక్కడ కనపడతాయి? ఆంధ్రాలోనే కనపడుతుంది. ఆంధ్రాలోనే కనపడుతుంది. వెంటనే బాధేస్తుందట. ఇలాంటి పరిస్థితులు ఉంటాయని నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. 51 ఎకరం అమ్మేసేస్తే చివరికి 6 ఎకరాలు మిగిలితే ఆ 6 ఎకరాలు దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క చర్చిని మాత్రం ఇప్పటివరకు ఎవడు ముట్టుకోలేదండి. దేవుని స్తోత్రాలు. ఏ చర్చిని? ఉండ్రుపుర సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్. మీరు గూగుల్లో కొట్టుకున్న కనపడుతుంది.
ఏంటిదండి? ఉండ్రుపుర సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ చరిత్రలో మిగిలిపోయింది ఆనవాలుగా. ఉండ్రుపు చేసిన సేవకు మిగిలిపోయింది ఆనవాలుగా. ఉండ్రుపు చేసిన పరిచర్యకు మిగిలిపోయింది ఆనవాలుగా. ఎన్నో పరిచర్యలు చేసిన చివరికి ఏదో ఒకటి మిగిలిపోయింది, ఏదో ఒక గుర్తు మిగిలిపోయింది. ఈరోజున చేతులు ఎత్తి చెప్తున్నా, నువ్వు వెళతా ఏం తీసుకెళ్తావో ఏం తీసుకెళ్ళవో నాకు తెలియదు. మన వాళ్ళు అందరూ చెప్తారు కదా, ఏమని? వెళతా ఏమి తీసుకెళ్ళలేమని అంటారా? అనరా? ఏం తీసుకెళ్తావు అనేది నేను అడగట్లేదు, ఏం తీసుకుపోవని కూడా నేను అంటలేదు. ఓకే, కానీ నీ యొక్క జీవితపు నమూనా, ఒక గుర్తు ఈ లోకంలో వదిలేసి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు స్వరూపంలో మార్చబడ్డాడు ఈ మనిషి. యేసుక్రీస్తు కొరకు పాటుపడ్డాడు ఈ మనిషి. యేసుక్రీస్తు సన్నిధిలో నిలబడ్డాడు ఈ మనిషి. యేసుక్రీస్తు పాదాల దగ్గర ప్రార్థించాడు ఈ మనిషి. ఏదో ఒక గుర్తు యొక్క నమూనా, ఏదో ఒక గుర్తు మిగిలిపోతే చరిత్రలో నువ్వు నిలిచిపోతావు. చరిత్రలో నువ్వు నిలిచిపోతావు. కాదంటారా? అవునంటారా? కాదంటారా? ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు నేను కూడా యేసుక్రీస్తు స్వరూపంలో మార్చబడ్డాము అంటే, యేసుక్రీస్తు స్వరూపంలో మార్చబడాలని ఆశపడుతున్నావంటే ఏదో ఒక గుర్తుని ఇక్కడ నువ్వు వదిలిపెట్టి వెళ్ళాలి. ఈ లోకంలో నేను మాట్లాడుతుంది చర్చిలో కాదు. ఏదో ఒక గుర్తు, ఏదో ఒక సాక్ష్యం ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి. లేకపోతే నీ విశ్వాస జీవితానికి విలువ లేకుండా పోయింది, నీ ఆత్మీయ జీవితానికి అర్థం లేకుండా పోయింది, నీ యొక్క ఎదుగుదలకు ఏమాత్రము కూడా ఆలోచన లేకుండా పోయింది. ఏం వదిలిపెడతావు? పలానా ఆమెరా, పలానా అక్కరా, పలానా అన్నరా దేవుని సేవలో ఉన్నాడురా, దేవుని పరిచర్యలో ఉన్నాడురా, దేవుని పని చేస్తున్నాడురా, దేవుని కొరకు నిలబడుతున్నాడురా, దేవుని కొరకు సమస్తాన్ని త్యాగం చేశాడురా అని చెప్పగలిగే మనుషులుంటే నీ గురించి నా గురించి నువ్వెంత ధన్యుడవో నేనెంత ధన్యుడును. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఉండ్రుపు తన సేవకు కొంత మిగిలిపోయింది, సేవన్న మిగిలిపోయింది. ఇప్పుడు ఈ రోజున కూడా కెనడా దేశంలో బ్రిటిష్ కొలంబియా అనే ప్రాంతంలో ఈ ఉండ్రు ఫ్యామిలీ స్థిరంగా నిలిచిపోయింది, అక్కడే ఉండిపోయింది. ఈరోజు కూడా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబాలు ఉండిపోయాయి. అంటే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోమాకండి, చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎట్ట ఉండిపోయినాయి అని అర్థమా? కాదు, బ్రతుకున్న వాళ్ళ కుటుంబాలు ఈరోజు కూడా ఆ కొలంబియా ప్రాంతంలో ఉండిపోయారు. వారి మనవుల సంతానము ఈ రోజున కూడా కొలంబియా ప్రాంతంలో ఉండిపోయింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నట్టే నా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు పనిచేసిన వారి యొక్క చరిత్ర మిగిలిపోద్ది అంతే. అర్థమవుతుందా? దేవుని యొక్క సన్నిధిలో గడిపిన వారి చరిత్ర మిగిలిపోద్ది. నువ్వు నేను కూడా ఒక చిన్న చరిత్రను మిగిల్చుకొని వెళ్ళిపోదాం. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఇప్పటికీ నాకు అనుమానం, ఎప్పుడు పిలుస్తాడో తెలిస్తే ముందుగానే సిద్ధపడతా, ఎప్పుడు పిలుస్తాడని తెలిస్తే ముందుగానే నేను గ్రహిస్తా, ఎప్పుడు పిలుస్తాడని తెలిస్తే ముందుగానే నేను ఆరాటపడతా. నా పిలుపు అయితే నాకు తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతానో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతానో తెలియదు, ఎప్పుడు నా జీవితం అంతమవుతుందో తెలియదు, ఎప్పుడు నేను ఏమైపోతానో నాకు తెలియదు. కానీ వెళుతూ ఏదో ఒక గుర్తు వదిలిపెట్టి లోకంలో వెళ్ళాలని ఆశపడుతున్నా. ఏదో ఒక గుర్తు కావాలి లోకానికి. నా గురించి తెలియాలి అంటే ఈ లోకానికి ఏదో ఒక గుర్తును వదిలిపెట్టాలి. అదే ఆశపడుతున్న ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రేమ దేవుని బిడ్డలారా, అలాగా నీవు గుర్తుని వదిలిపెట్టాలంటే ఒకే ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఒకసారి ఆ వచనాన్ని చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. 16వ వచనం చదువుతున్నాను.
ప్రభు మనసును ఎరిగి ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు మనమైతే. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పరా. ఈ మాట కూడా చెప్పండి, నేను క్రీస్తు మనసును కలిగిన వాడను. నేను క్రీస్తు మనసును కలిగిన వాడను. మేము క్రీస్తు మనసును కలిగిన వారము. చూసారా ఎంత అద్భుతమైన మాట. దేవుని బిడ్డలమైన మనము ఈ మనసు ఉంటే ఎంత మంచిదో అంట. ఏ మనసు? ఒకసారి ఆలోచన చేయండి. క్రీస్తు మనసు పోలినటువంటి మహాభక్తుడైన ఉండ్రూపుని గురించి మీరు ఆలోచన చేయండి. ఉండ్రూపుని గురించి. యేసుక్రీస్తు ఇక్కడ 3.5 సంవత్సరాలు ఉన్నాడు కదా, అవునా? 3.5 సంవత్సరాలు సేవ చేసినటువంటి సేవలో, 3.5 సంవత్సరాలు సేవ చేసిన సేవలో ఆయన ఎక్కువ కాలము కాలినడకనే నడిచాడు. కాదంటారా? ఎవరు? ఒక్కసారి కరెంటు పోయిందంటే ఉస్సు 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 బుస్సు బుస్సు బుస్సు. కొంచెం కరెంటు పోయినా ఒకవేళ పాస్టర్ గారు చూసుకోకుండా నువ్వు కూర్చున్న కుర్చీ ఒకవేళ ఇరిగిపోయి ఉంటే, వేసి ఉంటే ఎవరైనా, ఒకవేళ నువ్వు అనుకోకుండా ఆ కుర్చీ మీద కూర్చుంటే, ఒకవేళ గనక ఆ కుర్చీ ఇరిగిపోయిందని తెలియక నువ్వు కూర్చున్న కుర్చీలో నుంచి నువ్వు కింద పడితే ఎంతమందిని తిడతావో. ఈ పాస్టర్కి బుద్ధన్నా లేదా? ఇరిగిపోయిన చర్చి వేసాడు, ఇరిగిపోయిన చైర్ వేసాడు. కాదా? సరే, వాళ్ళ పాస్టర్ గారికి బుద్ధి లేదనుకో, వేసిన వాళ్ళకన్నా బుద్ధి ఉండాలిగా. ఎవరికి? వేసిన వాళ్ళకన్నా. లేదు, వేసిన వాళ్ళు ఎవరో కానీ నా మీద బాగా పగ పట్టారు. పట్టారు? దండం పెడతా. నీ మీద పగ పడటానికి నువ్వు శత్రువు కాదు, దేవుని స్నేహితుడవు. ఆమేన్ చెప్దామా? నీ మీద పగ పడటానికి నువ్వు శత్రువు కాదు, దేవుని స్నేహితుడవు. నీ మీద పగ పడటానికి నీవు నాకు శత్రువు కాదు, నాకు మిత్రుడవు, మిత్రురాలవు. నువ్వు దేవుని బిడ్డవు. నీ మీద పగపట్టేవాడు ఎవడో దేవుని బిడ్డగా, దేవుని స్వరూపంలో ఉన్నవారుగా, దేవుని యొక్క సొగసును, దేవుని యొక్క పోలికను కలిగిన వారుగా నీ మీద ఏగ వాలినా కూడా నా యేసయ్య ఏ మాత్రము కూడా ఇష్టపడడు. ఇష్టపడతాడా? ఇష్టపడడు. బైబిల్ చెప్పిన మాట చెప్పనా? బైబిల్ అంటాడు, ఎవరైనాను నా స్నేహితుడిని లేదనుకుంటే నా సేవకుడిని ముట్టిన యెల్లా నా కనుగుడ్డును ముట్టినట్టే. ముట్టినట్టు అర్థమవుతుందా? కనుగుడ్డు ముడితే ఇప్పుడు చెబుతా, ఎంత శరీరం మంది? ఎంత శరీరం? సుమారుగా ఒక 60 కేజీలు వేసుకోండి. ఎన్ని కేజీలు? 60 కేజీలు. 60 కేజీల్లో, ఓకే, 60 కేజీల్లో ఒక చిన్న గ్రామం అంత కూడా కాదు, పావు గ్రామం లేతే ఇంకా తక్కువ ఉన్నది, ఇంత నలక పడితే ఈ 60 కేజీల శరీరం ఒక్కసారిగా దిగులు చెందుద్ది. కాదంటారా? అవునంటారా? నిన్ను ముట్టుకున్న వాడి పరిస్థితి కూడా అంతే. నువ్వు యేసును నమ్ముకున్న తర్వాత, నువ్వు యేసును అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తు బిడ్డగా కొనసాగుతున్న తర్వాత, యేసుక్రీస్తు పోలికలో నడపబడాలని ఆశపడుతున్న తర్వాత, యేసుక్రీస్తు స్వరూపాన్ని ధరించుకోవాలని ఇష్టపడుతున్న తర్వాత, నా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో చెప్పనా? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టినట్టే. కనుగుడ్డిని అంత సాహసం ఎవడికి లేదు. చరిత్ర చెప్తున్నా నా ప్రియదేవుని బిడ్డలారా,
చరిత్రలో దేవుని బిడ్డలను ముట్టుకున్నవాడు బ్రతికి బట్ట కట్టిన దినాలు లేవు. బ్రతికి బట్ట కట్టిన వాడు లేడు. బ్రతికి బట్ట కట్టిన వాడు లేడు. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని బిడ్డలు. ఎవరు వాళ్ళు? దేవుని బిడ్డలు. ఎవరు వాళ్ళు? దేవుని బిడ్డలే కాదు, దేవుని యొక్క రక్త మాంసంలో పాలు పొందుతున్నటువంటి బిడ్డలు. దేవుని బిడ్డలు దేవుని రక్త మాంసంలో పాలు పొందుతున్న వారు కాదు, దేవుని యొక్క స్వరూపంలోకి మార్చబడాలని ఆశపడుతున్నవారు. ఆర్ యు బి ద వన్? అలాంటి వాడిలో నువ్వు ఒక్కడు అయిపోవాలి. అలాంటి వారిలో నువ్వు ఒక్కడిగా ఉండిపోవాలి. ఉన్రూపు అంత సేవ చేసి చరిత్రలో మిగిలిపోయాడు. అంత సేవ చేసి చరిత్రలో మిగిలిపోయాడు ఉన్రూప్. ఈరోజు అదే చెప్తున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నేను దేవుని బిడ్డలంగా ఒక చిన్న మాట చదివి నేను త్వరగా ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక్కసారి యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఒక మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించేద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం చివరి భాగంలో చదువుతున్నాను. ఎవడు దీనుడై ఆమేన్ చెప్దాం. దేవుడు మాట్లాడుతున్న మాట, ఎవడైతే దీనుడై నలిగి హృదయం గలవాడై నా మాట విని ఏంటి మనకేం వస్తుంది? మనకేం వస్తుంది? దేవుని మాట వింటున్నాము కానీ మనకేం వస్తుంది? వణుకు రాదు. ఏమొస్తుంది? తణుకు వస్తుంది. అర్థమైందా? ఏం రాదు మనకి? వణుకు పుట్టదు. వణుకు పుడితే ఆ యొక్క జీవిత విధానమే మారిపోద్ది కదండి. అవును కదా? అందుకని బైబిల్లో దేవుడు నీకు ఇచ్చిన రక్షణను భయముతోను వణుకుతోను కొనసాగించుడు అని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. భయముతో వణుకుతో కొనసాగించాలట. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఎలా కొనసాగించాలట? మనకేముంటుంది? బెరుకు ఉండదు, వణుకు ఉండదు, భయము ఉండదు, ఏముండదు? భక్తి ఉండదు. భయం ఉండదు, భక్తి ఉండదు. దండం పెడతా. దేవుని బిడ్డలంగా కొనసాగుతున్నామంటే దేవుని రక్షణ పొందుకున్నామంటే బైబిల్లో చెప్పిన మాట, ఈ రక్షణ మామూలు రక్షణ కాదు, దొరికింది ఫ్రీగానే, కానీ దీని వెనుక మహా గొప్ప త్యాగం ఉంది. లేదంటారా? నీకు ఇచ్చింది ఫ్రీగా ఇచ్చాడు దేవుడు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరైనా నీకు ఒక చిన్న రింగును ఒకవేళ నీకు బహుమానంగా ఇచ్చినప్పుడు, ఎలాగండి? బహుమానంగా ఇచ్చినప్పుడు అది నీకు ఫ్రీగానే వచ్చింది, కానీ దాని వెనక ఎంతమంది త్యాగం ఉందో, ఎంతమంది కన్నీరు ఉన్నాయో, ఎంతమంది చెమట ఉందో కాదా? నీకు ఫ్రీగా వచ్చిందని దాన్ని వదిలిపెట్టినట్టుగా దీన్ని వదిలిపెడతావా? దేన్ని వదిలిపెట్టినట్టుగా? రక్షణ వదిలిపెట్టినట్టుగా నీకు ఇవ్వబడిన వంగరాన్ని వదిలిపెడతావా? దాని ఒకవేళ జారిపోయి ఎక్కడన్నా పడిందంటే రాత్రుల నిద్ర ఉండదు, సరి అయిన కూడు ఉండదు, తిందామని ఆశ ఉండదు, తినాలనే తలంపు రాదు, చేసుకున్నది చేసుకున్నట్టు ఇంట్లో ఉండిపోద్ది, పెడదామన్న మనసు రాదు. కాదా? మీకు అలాంటి కాదా? అలాంటి మనసు కాదా మీకు? ఓహో, మీరు చాలా గొప్పవాళ్ళు. ఇదే అట్లాంటి మనసు లేని వాళ్ళు అంటే మీరు చాలా గొప్పవాళ్ళు. కానీ నేను ఇప్పుడు చెబుతా మీకు, నాకు యాక్చువల్గా 4 ఉంగరాలు ఉన్నాయి. వామ్మో అయ్యగారు ఇంత పెద్దోళ్ళు మీరు అనుకోవద్దు, దండం పెడతా. ఇప్పుడు కాదు, నేను పెళ్ళప్పుడే తీసుకున్నా. ఎప్పుడు?
పెళ్ళప్పుడే మా అక్కగారు ఒక గిఫ్ట్ ఇచ్చింది, మా ఆవిడ ఒక గిఫ్ట్ ఇచ్చింది. మరి మాట్లాడుకున్నారా ఏంటి? ఓకే, నేను ఒకటి కొనుక్కున్నా. ఓకే, చివరికి ఇంకోటి కూడా నేను అస్సాం నుంచి వచ్చేటప్పుడు ఇంకోటి కూడా కొనుక్కున్నా. మొత్తం 4 ఉంగరాలు. ఎప్పుడు ఒకటే పెట్టుకునేవాడిని. దరిద్రం ఏంటో చెప్పనా, ఎప్పుడు దీన్ని ఎలా చూసుకుంటా ఉండేవాడిని. ఏలుందా, ఏలు దీనికి ఉండేది, ఇప్పుడు కూడా టేట అంటా ఉంటా. అరే ఇది వంకరం లేదు కదరా అనుకుంటా. ఎందుకో చెప్పనా, ఇది ఉంటే దీని మీద మనసు పోతుందని దీన్ని తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టా. అర్థమవుతుందా మీకు? దీని మీద మనసు పోతుందని దీన్ని తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టా. ఇప్పటికే బ్యాంకులోనే ఉంది, మొన్నే వడ్డీ కట్టా. వాస్తవం చెప్తున్నా, ఈ లోకంలో ఏమి సంపాదించిన దాని మీదే దృష్టి పెడతావు. యేసయ్యను సంపాదిస్తే దీని మీద దృష్టి పెడతావు. ఎందుకో తెలుసా, దేవుడిచ్చాడు, దేవుడే దాన్ని భద్రపరుస్తాడు. ఈ రోజుకి చరిత్రలో చెప్తున్నా, ఈ రోజు వరకు కూడా నేను ఎక్కడ కూడా బండిని ఒకవేళ నేను తాళం వేయకుండా అలా ఉంచినా కూడా నా దేవుడు నా బండిని భద్రపరిచాడు. తాళం అలానే ఉంచినా కూడా నా బండికి ఏం కావాలా? కారణం ఏంటో తెలుసా, నా దృష్టి దాని మీద లేదు. ఉన్నది వాడుకోవడానికి మా ఆవిడ అప్పుడప్పుడు నన్ను చెనుకుద్ది. అర్థమైందా? ఏమంటుందో తెలుసా, ఏంటయ్యా కాస్త కడుక్కొని లేదా కడిగించవయ్యా ఎవరితో నన్న, ఎంతో కొంత. అది అట్టే ఉంటుంది, అది మురిగిగానే ఉంటుంది. నాకు కూడా భలే బాధ వేస్తుంది ఒక తప్పుడు. దీని మీద వెళ్ళేవాడు వైట్ వేస్తాడు, అది చూస్తేనే నల్లపుకుంటుంది, దాని మడ్డి చూస్తేనే భయంకరంగా ఉంటుంది. దాన్ని కడుక్కోడు ఈ మనిషి, దీన్ని తుడుచుకోడు ఈ మనిషి అనుకుంటాడు. అట్టనే ఉంటుంది. ఎందుకో దృష్టి లేదు దాని మీద. మీరు అలా ఉండాలని మేము కోరుకోవట్లే. నీ వాటిని ఏ విధంగా శుద్ధి చేసుకుంటున్నావో, దేవుడిచ్చిన నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ఒక దినాన దేవుని పోలికలో మార్చబడతావు, దేవుని స్వరూపములను ధరించుకుంటావు, దేవుని కోసం నిలబడతావు, దేవుని సన్నిధిలో గడుపుతావు, దేవుని బిడ్డగా ఎదుగుతావు, దేవుని యొక్క రాజ్యానికి వారసుడు అవుతావు, దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రుడు అవుతావు, దేవుని యొక్క మహిమకు నువ్వు అర్హుడు అవుతావు. ఏది కావాలి? ఎంతకంటే గొప్ప భాగ్యం లేదనుకుంటున్నా, ఎంతకంటే గొప్ప సాహసము మరొకటి లేదనుకుంటున్నా, ఎందుకంటే గొప్ప ఆధిక్యత మరొకటి లేదనుకుంటున్నా. ఉండ్రూపు అలాగా తన జీవితంలో అద్భుతమైన సేవ చేసి దేవుని మహిమ కొరకు వాడబడ్డాడు. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను గాక. ఒక మాట చివరి మాటగా చెప్పి నేను ముగిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో 119వ కీర్తన 161వ వచనం చదివి నేను ముగిస్తున్నాను. 119వ కీర్తన 161వ వచనం. అయినను దేవుని స్తోత్రం. అయినను ఏంటండి? నిన్నిమిత్తముగా నా మీద నిందలు వేసిన, నిన్నిత్తముగా నా మీద ఎన్ని విధాలుగైనా అబండాలు వేసిన, నిందలు వేసిన, ఎన్నో విధాలుగా నన్ను అవమానపరిచిన, కారణం లేకుండా నన్ను దూషించిన. భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతూ అంటాడు. ఆ వచనం మళ్ళొకసారి చదువుతున్నాను. 161వ వచనం. నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. చాలు, దేవుని స్తోత్రాలు. ఇదే గొప్ప ఆశీర్వాదం. ఏముందట? వాక్యము కాదట, ఉంది వాక్య భయము కూడా ఉందట. నీ వాక్య భయము ఎక్కడుంది? హల్లెలూయా చెబుదామా? అది నీ జీవితంలో ఉంటే నువ్వు ధన్యుడు అవుతావు. అది నీ జీవితంలో ఉంటే నువ్వు అద్భుతమైనటువంటి సృష్టిగా మార్చబడతావు. అది నీ జీవితంలో ఉంటే దేవుని యొక్క మహిమకు పాత్రుడిగా అవుతావు. దేవుని యొక్క
దృష్టిలో నువ్వు దేవుని పోలికలో నిర్మాణం చేయబడిన వాడుగా ఉంటావు. దేవుని యొక్క స్వరూపమును ధరించుకుంటావు. ఇంతకంటే శ్రేష్టమైన జీవితం మరొకటి లేదు అని దేవుని సన్నిధిలో చెప్తున్నాను. ఉండ్రూపు అంత అద్భుతమైన సేవ చేశాడు. ఉండ్రూపు అంత అద్భుతమైన సేవ చేశాడు. ఈరోజున మీరు ఒక్కసారి ఆలోచించండి. కాలినడకన కొంత దూరం ప్రయాణం చేయలేనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉండిపోయాం. భయంకరమైన పరిస్థితుల్లో ఉండిపోయాం. కాలినడకను కూడా కొంత దూరం ప్రయాణం చేయలేం. దేవుని కొరకు చిన్న ప్రయాసపడలేం. దేవుని కొరకు చిన్న మెలుకును తెచ్చుకోలేం. దేవుని కొరకు దేవుని రాజ్యం వారసులు అవుతాము అనుకుంటున్నాము, కానీ కొంత సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నా. ఎంతో ప్రయాసపడాలని ఆశపడుతున్నా, ఎంతో పని చేయాలని ఆశపడుతున్నా. ఇప్పుడు కూడా దేవుని పనిలో ఉండాలని ఆశపడుతున్నా. సాధ్యమైనంత వరకు ఏ రోజు ఖాళీగా ఉండకూడదు అనుకుంటున్నా. కానీ సహకరించేవారు కొదువైపోతున్నారని బాధపడుతున్నా. మనస్ఫూర్తిగా చెప్తున్నా, సహకరించేవారు కొదువైపోతున్నారని బాధపడుతున్నా. ఎంతో పరిచర్య ఉంది, ఎక్కడికో వెళ్ళక్కర్లా. నన్ను అడుగుతారు నా ఫ్రెండ్స్, నాతో పాటు సేవకులు అంటారు, అన్నా ఎన్ని సంఘాలు కట్టావన్నా అంటారు. ఎన్ని? సారీ, ఒక్క సంఘాన్నే కట్టలేకపోతున్నాను అనుకుంటాను. ఒక్క సంఘాన్ని నేను దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాను అనుకుంటాను. ఒక్క సంఘాన్ని నేను ఏర్పాటు చేయలేకపోతున్నాను అనుకున్నాను. ఎందుకో తెలుసా? ఎంతోమంది నశించిపోతున్న ఆత్మలు రోడ్ల మీద కనబడుతున్నాయి. ఎంతోమంది నీరసించిపోతున్న విశ్వాస జీవితాలు రోడ్డు మీద పడుతూ ఉన్నాయి. ఎంతోమంది దేవునికి దూరమై బ్రతుకుతున్న వారు ఉన్నారు, లోకానికి చేరువై బ్రతుకుతున్న వారు ఉన్నారు. వారిని రక్షించుకోవటం నా ధర్మం అనుకుంటున్నా. అందుకనే సాధ్యమైనంత వరకు ప్రయాసపడుతూనే ఉన్నా. ఇప్పుడు చెబుతున్నా, మీరు కూడా సహకరిస్తే ఈ మందిరము పరిశుద్ధుల చేత నింపబడుతుంది. ఇది పక్కా. మీరు సహకరిస్తే మన పేటలో దేవుని యొక్క ఆత్మ అల్లాడిపోద్ది. దేవుని యొక్క ఆత్మ బలముగా కొనసాగించబడుతుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని స్వరూపంలో మార్చబడిన నువ్వు చేయవలసిన పని చేయకపోవటం వలన ఆత్మల సంపాదన జరగకపోతుంది. సహకరించేవారు లేకపోవటం వలన ఆత్మల సంపాదన పొందుకోలేకపోతున్నాం, ఆత్మలు సంపాదించలేకపోతున్నాం. ఆదివారం ఆరాధనకు వస్తున్నానంటే గొప్ప అనుకుంటున్నావు కదూ? అది ఒక్కటి కాదు. ఆదివారం ఆరాధనకు వస్తున్నాను గొప్ప అనుకుంటున్నావేమో, కాదు. అనుదినము దేవుని మహిమ కొరకు వాడబడటమే గొప్పతనం. అనుదినము దేవుని సన్నిధిలో నిలవటమే గొప్పతనం. అదే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదకరమైన జీవన విధానం. అందుకని అంటాడు భక్తుడైన దావీదు, అయ్యో నేను నా హృదయములో ఏముంచుకున్నా అంటే, అక్కడ వాళ్ళు హేళన చేశారు, మనసులో పెట్టుకోలే. నిందలు వేశారు, మనసులో పెట్టుకోలే. అసహించుకున్నారు, మనసులో పెట్టుకోలా. అపహాస్యం చేశారు, మనసులో పెట్టుకోలా. ఏం పెట్టుకున్న మనసులో? వాక్యపు భయము. వాక్యము కూడా కాదు, వాక్యపు భయము. అయ్యో నా జీవితాన్ని ఏం చేస్తుందో, నా జీవితంలో ఏం జరుగుతుందో అని ఎప్పటికప్పుడు భయముతో దేవుని యొక్క సన్నిధిలో గడపటం అలవాటు చేసుకున్నా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే నీ జీవితంలో కనుక నువ్వు ఒక్కసారి తీర్మానం చేసుకోగలిగితే, ఇదే నీ దేవుని కొరకు కొన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్త కలిగి ఉండగలిగితే, ఆత్మల సంపాదన అంత కష్టమేమి కాదు. అందుకని చివరిగా మీకు ఒక మాట చెప్తాను. పెద్దోళ్ళు చెప్పిన మాట సామెత ఏంటో తెలుసా? పెద్దోళ్ళు చెప్పిన సామెత ఏంటంటే, చెప్పకనే వాడు చెడిపోయాడు. ఎవడు? చెప్పకనే
చెడిపోయాడు అంటే నువ్వు చెప్పలేదు కాబట్టి చెడిపోయాడు. నువ్వు చెప్తే ఏదో ఒక రోజున వాడు బాగుపడతాడు. ఆమేన్ చెప్దాం. నువ్వు చెప్తే ఏదో ఒక రోజున దేవుని మహిమను చూస్తాడు వాడు. నువ్వు చెప్తే ఏదో ఒక రోజున దేవుని యొక్క స్వరూపంలోకి మార్చబడతాడు వాడు. నువ్వు చెప్తే ఏదో ఒక రోజున దేవుని పోలికలోకి తీర్చబడతాడు వాడు. అందుకే చెప్తున్నా, దేవుని పనిలో ఉండండి. అదే నువ్వు దేవునికి ఇచ్చే గుర్తు. అదే దేవుని సన్నిధిలో నువ్వు ఇచ్చే గుర్తు. నువ్వు చేసే నీ యొక్క అడుగు, నువ్వు చేసేటువంటి ఆ చప్పట్ల సౌండు, అది నువ్వు దేవుని సన్నిధిలో గడిపే ఆ మోకాళ్ళ ప్రార్థన నీ జీవితాన్ని బాగు చేస్తుంది. నీ జీవితాన్నే కాదు, నీ తరాన్ని బాగు చేస్తుంది, నీ యువతరాన్ని బాగు చేస్తుంది, నవతరానికి నాంది వేస్తుంది. జీవనముల విధానములోనికి నీవు కూడా పాలు పొందటానికి అవకాశం కల్పిస్తాడు. అటువంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాలని మనసారా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడితో ఒక చిన్న మనవి చేసుకుందాము. అయ్యా, రష్యా దేశము నుండి కాలినడకను వచ్చిన ఉండ్రు ఆశ్చర్యం అనిపించింది, అద్భుతం అనిపించింది. క్రీస్తు పోలికలో ఉన్నవారు ఇలాగ చేస్తారా అనిపించింది. క్రీస్తు స్వరూపం ధరించుకున్న అని ఆశపడిన వారు ఇలాగ ఉంటారా, ఇలా ప్రయాసపడతారా అనిపించింది. కొంత ప్రయాసమైన నీ కొరకు చేసే భాగ్యము నాకు అనుగ్రహించువా. నీ వాక్యపు భయము మాలో పుట్టించవా. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించవా. నీవిచ్చిన రక్షణను భయముతో కొనసాగించడానికి నీ ఆత్మశక్తి నాకు అనుగ్రహించవా. ఇదే నీ ప్రార్థన అయితే మనస్ఫూర్తిగా చెయ్యెత్తండి. మీ కుడి హస్తాలను పైకి చూపించండి. దేవా, నేను కూడా ఈ లోకమును విడిచిపెట్టే క్షణము ఎప్పుడు వచ్చినా కూడా ఈ లోకములో నేను నీ వాడను ప్రభు అని చాటి చెప్పే ఒక గుర్తు వదిలిపెట్టాలని ఆశపడుతున్నానయ్య అన్నవారు మీ కుడి హస్తాలను పైకి చూపించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడిన శ్రేష్టమైన 3 మాటలను బట్టి స్తుతిస్తున్నాం. నీలోనే ప్రభు తండ్రి మా జీవితం కట్టబడాలి. నీవే మా జీవితానికి అయాతని ఆశీర్వాదముగా మార్చబడాలి. నీవే మా బిడ్డలకు ప్రభు దీవెనకరముగా మార్చబడాలని ఆశపడుతున్నామయ్యా. నీ స్వరూపంలో మార్చబడాలి అన్నా, నీ పోలికలో తీర్చబడాలి అన్నా, నీ బిడ్డలుగా ఈ లోకములో బ్రతకాలి అన్నా, అయాతని నీ ఇచ్చిన రక్షణను భయంతో కొనసాగించాలన్నా నీ ఆత్మ నడిపింపే మాకు కావాలి ప్రభు. నీ ఆత్మ చేత మా జీవితాలను నడిపించండి. నష్టపోయే వారి జాబితాలో మేము ఉండకూడదు. నష్టపరిచే వారి జాబితాలో అస్సలు ఉండకూడదు. ఈ లోకంలో నష్టపోయినా నీలో మాత్రం నష్టపోకుండా ఉండటానికి నీ వాక్యపు శక్తి మాకు అనుగ్రహించండి. నీ ఆత్మశక్తిని మాకు అనుగ్రహించండి. దీవించండి ప్రభువా. ఈరోజు నాతో మాట్లాడిన మాటలను బట్టి స్తుతిస్తున్నాం అయ్యా. ఉన్రూపు ఎంత అద్భుతమైన పరిచర్యను కొనసాగించాడో, ఉన్రూపు ఎంత అద్భుతమైనటువంటి అయ్యా తన సేవా ధర్మాన్ని కొనసాగించాడో, అద్భుతంగా అనేక మందిని రక్షించాడో, ఈ రోజున మా జీవితాలు కూడా అలాగ రక్షించబడటానికి, మా కుటుంబాలు రక్షించబడటానికి మేము పనిని పూనుకున్నట్లుగా నీ వాక్యపు వెలుగులో నీ యొక్క మహిమ కొరకు ప్రభువా మేము వాడబడే బిడ్డలుగా మీరు మార్చండి. మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడుతూ